గలతీ పత్రికల నుండి 4వ అధ్యాయాన్ని దినమందు 4వ అధ్యాయంలో నుండి 6 నుంచి 10 వచనాలు ధ్యానం చేసుకుందాం. 6 నుంచి 10 వచనాలు. గలతీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం నుండి 10వ వచనం వరకు కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. చదువుదాం. మరియు మీరు కుమారులైనందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడువు కావు, కుమారుడివే. కుమారుడివైతే దేవుని ద్వారా వారసుడవు. ఆ కాలమందే మీరు దేవుని ఎరగని వారై నిజంనకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి. కానీ ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరీ విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారినై ఉన్నారు. కనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవి మూలపాఠముల తట్టు మరలా తిరగనేలా, మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరినేలా మీరు దినములను, మాసములను, ఉత్సవములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. చాలు. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ స్తోత్రం చెబుదాం. ఈ 6వ వచనం నుండి 10వ వచనం వరకు ఉన్న వృత్తాంతంలో చాలా విషయాలు చాలా స్పష్టముగా, నిగూఢముగా, వివరణాత్మకంగా గలతీ సంఘాలతో పౌలు గారు మాట్లాడుతున్న మాటలు మనం చూస్తూ ఉంటుంటే, మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలో పంపెను అనే మాట మనం చూస్తాం. మీరు కుమారులై ఉన్నందున రాత్రి మనం చూసాం, కుమారుడికి వయసు రాకపోతే దాసునికి కుమారుడికి ఇంకేం తేడా లేదు. కుమారుడికి వయసు రాకపోతే కుమారుడు అయినప్పటికీ, అన్నిటికీ వారసుడై కర్త ఉన్నప్పటికీ అతడు దాసుడితో సమానము. ఎప్పుడు అతనికి వయసు రాకపోతే, వయసు వచ్చిన తర్వాత మేలు కీడులు వివేచింపగలిగిన జ్ఞానేంద్రియాలు కలిగినప్పుడు ఇప్పుడు అన్నిటికీ కర్తయ్య వారసుడై ఉంటాడు. ఇప్పుడు మనం దాసులుగా ఉన్నామంటే వాక్యపు జ్ఞానం లేకపోతే, వాక్యములో ఎదిని వారంగా లేకపోతే, మా కుమారులు తమ యవన కాలమందు ఎదిగిన మొక్కల వెళ్ళి ఉన్నారంటే మనం ఎలాగుండాలి? ఎదిగిన మొక్కల వెళ్ళి ఉండాలి, ఎదగాలి, వాక్య జ్ఞానంలో ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి, ఆరాధనలో ఎదగాలి, వాక్య వినుటిలో ఎదగాలి, ఆత్మీయతలో ఎదగాలి. అన్ని విషయాల్లో ఎదిగి మనము ఫలించి అభివృద్ధి చెందేవారుగా ఉండాలి. కనుక వయసులో ఎదగకపోతే, జ్ఞానంలో ఎదగకపోతే మనం ఇంకా బాలురమే. బాలుడై ఉన్నంతకాలం అతడు దాసుడితో సమానమని చెప్పాడు మొదటి 5 వచనాల్లో. బాలుడై ఉన్నంత వరకు అతడు ఎవరితో సమానము? దాసుడితో సమానము. ఇప్పుడు మనం బాల్య దశల నుండి యవన దశలోనికి మనం వచ్చిన వారమై ఉండాలి. ఆమేన్. దేవుడు తన సంఘాన్ని కూడా వధువుతో పోల్చాడు, యవన స్త్రీతో, కన్యకతో పోల్చాడు తన సంఘాన్ని కూడా. అంటే మనము వయసు వచ్చిన వారంగా, అన్ని జ్ఞానేంద్రియాలు కలిగిన వారంగా దేవుని సన్నిధానంలో ఉండాలి. ఇక్కడ 6వ వచనం చెప్పుకుంటూ వస్తూ, మరియు మీరు కుమారులై ఉన్నందున, కుమారులై ఉంటే తండ్రిని ఏమని పిలుస్తాడు? నాయన తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మ దేవుడు మన హృదయంలోనికి పంపాను. దేవునికి మహిమ కలుగునుగాక. నాయన తండ్రి అబ్బా అని ప్రార్థన చేయడానికి, పిలవడానికి ఇప్పుడు ఏం చేశాడు? ఆయన తన ఆత్మను మన హృదయంలోనికి పంపాడంటండి. ఇప్పుడు నాయన తండ్రి అని స్వతంత్రంగా ఆయన మనము పిలవగలుగుతున్నాం. మనము కుమారత్వాన్ని ప్రభు మనకిచ్చాడు. కుమారుడై ఉంటే అన్నిటికీ వారసుడే. కుమారుడు వారసుడు అవుతాడా? బానిస వారసుడు అవుతాడా? దాసుడు వారసుడు అవుతాడా?
కుమారుడే వారసుడు అవుతాడు. ఇప్పుడు మనం అన్నిటికీ అప్పుడు ఆయన ఎలాగానే పిలుచుకోగలిగిన ఆధిక్యతను మనం పొందుకుంటున్నాం. తన ఆత్మ ద్వారా నాయన తండ్రి అని పిలుచుకునే ఆధిక్యతను మనం పొందుకున్నాం. ఇప్పుడు ఆయన్ని మనము తండ్రి అని స్వతంత్రంగా పిలిచే అలాంటి అనుభూతిని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. మనం దాసులం కాదు, ఇంకా ఎవరు మరి? కుమారులం. కుమారుడై ఉంటే అన్నిటికీ వారసులమే. తండ్రికి కలిగినవన్నీ మనవే, ఆయనకు కలిగినవన్నీ కూడా మనవే. అందుకని కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఈ భూలోకంలో సమస్తము కూడా కలిగి ఉన్నవన్నీ ఆయనకి కలిగి ఉన్నాయి. ఇప్పుడు ఆయనకి కలిగినవన్నీ మనవే. మనం అధికారంతో అడిగి పొందుకునే అలాంటి అవకాశం ఉంది. అధికారం, కుమారుడు అధికారంతో అడుగుతాడా తండ్రిని? లేకపోతే దాసుడికి అడుగుతాడా? అధికారంతో నాకు ఇవి. అందుకని చిన్న కుమారుడు ఏం చేశాడు? తండ్రి దగ్గర నుండి తన వాటా, నా వాటా నాకు ఇయ్యని అడిగి మరీ పట్టిపోయాడు. అంటే కుమారుడికి అలాంటి స్వతంత్రత ఉంటుందన్నమాట. ఆ తండ్రి మనసు చూడండి, వాడు ఒకవేళ ఇస్తే పాడు చేస్తా, తన కుమారుడు అడిగాడని చెప్పి ఒకవేళ వాడు పాడవుతాడు. ఒకవేళ తండ్రికి తెలియదంటే తెలిసే ఉండొచ్చు, కానీ ఎప్పటికైనా వాడు ఆ సత్యాన్ని తెలుసుకోవాలి, అసత్యాన్ని విడిచిపెట్టాలని వాడు వాడికి ఇవ్వడం జరిగింది. ఒక రోజున బుద్ధి వచ్చిన తర్వాత అంట. ఆమేన్. ఏమొచ్చిందట? తనకి బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చినప్పుడు తండ్రి జ్ఞాపకం వచ్చాడు. ఆ తండ్రి దగ్గరికి రావడం జరిగింది. మరలా తండ్రి ఏం చేశాడు? ఆయన హక్కును చేర్చుకున్నాడు, కౌగిట్లో కౌగిలించుకున్నాడు, మెడ మీద పడి ముద్దు పెట్టాడు, కాళ్ళకు చెప్పులు తొడిగించాడు, ప్రశస్తమైన వస్త్రాలు ఇచ్చాడు, చేతికి ఉంగరం పెట్టాడు. మరలా పోయిన అధికారం, పోయిన గౌరవం అవన్నీ మరలా తిరిగి తన తండ్రి తన కుమారుడికి ఇచ్చిన విధానం మనం చూస్తాం. ఎప్పుడు అంటే బుద్ధి వచ్చిన తర్వాత. మనకేమి రావాలని ప్రభు ఆశపడుతున్నాడు? ఈ లోకంలో సమస్తం ఇవ్వడానికి గల కారణం మనం అనుభవించి తిని తాగి ఎంజాయ్ చేసి విలాసవంతంగా బ్రతకమని కాదు. మేలు కీడు వివేచింపగలిగిన జ్ఞానేంద్రియాలు కలిగి ఏది మంచో ఏది కీడో ఏది చెడో ఇవన్నీ మనం వివేచించగలిగిన మనస్తత్వాలు కలిగి ఈనాటి సమాజంలో ముందుకు వెళ్ళాలి. మేలుకరమైనవన్నీ తీసుకోవాలి, హానికరమైనవన్నీ పక్కన పెట్టాలి. మేలుకరమైనవి. ఆమేన్. కొంతమంది కళ్ళజోళ్ళలోంచి కళ్ళు కనపడతారు, అందుకని స్పష్టంగా కళ్ళం కళ చూడాల్సి వస్తుంది. ఆమేన్. మా సహోదరులు కొంతమంది కళ్ళుంటే నేను గుర్తించలేదు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ముఖం కట్టే చూసినప్పుడు కొంచెం ఆనవాళ్ళు దొరుకుతూ ఉన్నాయి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం మేలు కీడు వివేచింపగలిగిన జ్ఞానం కలిగి ఉండాలని ప్రభు మాట్లాడుతాం. 7వ వచనం చదువుదాం. కాబట్టి నీవిక దాసుడువు కావు, కుమారుడివే. కుమారుడివైతే దేవుని ద్వారా వారసుడవు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దాసుడువు కాదు అంటున్నాడు. మరి ఎవరు? కుమారులు. కుమారుడు అయితే దేవుని ద్వారా ఏమవుతున్నప్పుడు మనము వారసుడు. వారసుడు 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 చాలా విలువ ఉంటుంది వారసుడికి. 7 సముద్రాలు ఆటలున్నా కానీ వారసుడు వచ్చాడంటే అప్పుడు దాకా ఉన్న వాళ్ళందరూ పక్కకు తొలగిపోవలసిందే. ఆమేన్. ఆమేన్. వారసుడు 430 సంవత్సరాల తర్వాత మరలా తిరిగి కనాను దేశానికి వచ్చారు ఇశ్రాయేలు ప్రజలు కదా. యాకోబు కాలంలో విడిచిపెట్టి వెళ్ళిపోయారు కనాను దేశాన్ని. ఐగుప్తు దేశం వెళ్ళిపోయారు. ఐగుప్తు దేశం వెళ్ళిపోయిన తర్వాత ఎన్ని వందల సంవత్సరాలు? 430 సంవత్సరాలు అక్కడే మగ్గిపోయారు. అక్కడి నుంచి మరలా 40 సంవత్సరాలు అరణ్యయాత్ర ప్రయాణంలో తిరిగి కనాను దేశానికి వచ్చారు. అప్పటికి 7 జాతుల వారు ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకుని ఆ భూభాగాల్లో ఉన్నారు. వాళ్ళు అప్పటికి 7 జాతులు: కనానీలు, పెరజ్జీలు, ఇత్తీలు, ఇలాగ మొత్తానికి ఎన్ని జాతుల వాళ్ళు? ఎన్ని జాతుల వాళ్ళు అంటే సెపరేట్ 7 జాతుల వారు. 7 జాతుల వారు ఈ భూభాగాన్ని ఆక్రమించుకున్నారు. మా భూమిని మాకు ఇవ్వండి అంటే, ఇది మీదేంట్రా, ఇది మాది,
ఎప్పుడో మా పూర్వీకుల నుంచి, మా పితరుల నాటి కాలం నుంచి మొత్తానికి ఒక 7-8 తరాల నుంచి ఇక్కడే మేము నివాసం ఉంటున్నాం. ఈ రోజు మీరు వచ్చి మా భూభాగం అంటారేంటి మీరు? అంటే ఇప్పుడు కనాను దేశాన్ని దేవుడు వారికి ఇవ్వడం న్యాయమా అన్యాయమా? ఇశ్రాయేలుకి ఇవ్వడం న్యాయమా అన్యాయమా? దేవుడు అన్యాయం మరి ఆ 7 జాతుల వాళ్ళందరినీ ఎల్లగొట్టి వీళ్ళకి ఇవ్వడం న్యాయమా కాదంటే న్యాయమే. ఆ భూభాగం అంతా ఎవరిది? అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేసిన భూభాగం అది. అబ్రహాము ఆ ప్రాంతంలో జీవించాడు, ఇస్సాకు ఆ ప్రాంతంలో జీవించాడు, ఆ తర్వాత యాకోబు ఆ ప్రాంతంలో జీవించారు. యాకోబు కాలంలోనే 70 మంది ఐగుప్తు దేశం వెళ్ళిపోతే ఇంక అక్కడే వారు పూర్వీకులు ఇంకా అలా 430 సంవత్సరాలు అట్టే జరిగిపోయింది. ఆ తర్వాత మరలా దేవుడు వారిని ఈ భూభాగాన్ని తీసుకొచ్చాడు. వారసులు వీళ్ళు ఆ భూభాగానికి. అది ఆ మాట చెప్పినాక ఇది చెప్తున్నాను. ఆ కనాను దేశానికి వారసులు ఎవరంటే ఇశ్రాయేలు ప్రజలు. వారసుడు వచ్చారంటే అందరూ అట్లా తొలగిపోవలసిందే. దేవుని స్తోత్రం కలిగాక. ఆ భూమికి హక్కుదారులు వాళ్ళే, ఆ భూమికి వారసుడు వాళ్ళే. ఇప్పుడు మనము తండ్రికి కలిగిన అన్నిటికీ మనల్ని వారసులు చేయడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలిగాక. ఆకాశం భూమి ఎవరవే? ఆయనవి. ఆకాశం ఆయనది, భూమి ఆయనవి, నదులు ఆయనవి, సముద్రాలు ఆయనవి, కొండలు ఆయనవి, మెట్టలు ఆయనవి, గుట్టలు ఆయనవి, సమస్తము ఆయనవి. ఆయనకు కలిగినవన్నీ మనవి. మన సృష్టికర్త అయిన తండ్రికి కలిగినవన్నీ కూడా మనవే. మనం ఎవరం అంటే వారసులం. ఎవరి ద్వారా వారసులం? కుమారుని ద్వారా వారసులం. కుమారుని అంగీకరించడం ద్వారా మనకి ఆ వారసత్వాన్ని ప్రభు ఇచ్చాడు. రామపత్రిక 8వ అధ్యాయం 15వ వచనం. రామపత్రిక 8వ అధ్యాయము 15వ వచనం. 8వ అధ్యాయం 15వ వచనం. మరలా భయపడుటకు ఏలయనగా మరలా మీరు భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొర్రపెట్టుచున్నాం. అబ్బా తండ్రి అని. అబ్బా తండ్రి నీకేనయ్యా రాజాని భవనములో రేయి పగలు వేచి ఎందును. యేసు రాజాని భవనములో రేయి పగలు వేచి. ఏంటే రాజాని భవనంలో? ఎవరి భవనం అది? దేవుని భవనం. ఆయన రాజ్యం, ఆయన దానికి హక్కుదారుడు, ఆయనది సమస్తం అయింది. ఆ రాజ్యానికి మనల్ని ఏం చేస్తాడంటే ఆయన ఇప్పుడు వారసులు చేస్తాడు. ఆమెన్. చాలా అద్భుతకరమైన ఆశీర్వాదకరమైన మాట. ఆ రాజ్యానికి నిన్ను నన్ను మనందరినీ హక్కుదారులు చేస్తారు, వారసులు చేస్తారు. అందుకని మీకు నేను స్థలము సిద్ధపరచ వెలుచున్నాను. మనకి స్థలం సిద్ధపరచడానికి వెళ్ళాడండి ఆయన. నీ పేరున ఆల్రెడీ అక్కడ ఏమైంది? స్థలం రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఇక్కడ మనకి స్థలం లేకపోవచ్చు, ఇక్కడ మనకి ఇల్లు లేకపోవచ్చు, అక్కడ అన్నీ ఆయన సిద్ధపరిచాడు. ఆయన సిద్ధపరిచినన్ని ఎవరికి ఇస్తాడు? తన పిల్లలకి ఇస్తాడు. ఆమెన్. భూమి మీద ఎవరైతే తన పిల్లలుగా గుర్తించబడతారు, అందరూ పిల్లలు కాదు, మరలా ఎవరైతే దేవుని పిల్లలుగా నిజాయితీగా దేవుని కొరకు బ్రతుకుతాడో ఆ వ్యక్తులకి దేవుడు తను సిద్ధపరిచినవన్నీ ఆయన మనకిస్తాడు. ఈ లోకం గనక శాశ్వతమైన బ్రతికారు గనక. అబ్రహాము ఎంతో గొప్ప వ్యక్తి అయింది కూడా గుడారాల్లో నివాసం చేసుకుంటూ ఏ వాగ్దాన నిబంధనలు, ఏ ధర్మశాస్త్రం లేనప్పుడు దూరదృష్టి కలిగి పునాదులు కలిగిన పట్టణం కొరకు విశ్వాసంతో ఎదురు చూశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మనము మన జీవిత కాలంలో ఈ లోకం మట్టుకు మాత్రం గాక ఆ దేవుని రాజ్యం కొరకు భూలోకములో
దేవుని పిల్లలుగా బ్రతకాలి. మేము అబ్రహాము సంతానం అని గొప్పలు చెప్పుకుంటూ ఉండేవారు వాళ్ళు. మాట్లాడితే నేను అబ్రహాం సంతానం, మాట్లాడితే అబ్రహాం సంతానం అంటారట్రా మీరు. అవసరమైతే దేవుడు ఈ రాళ్ళ వల్ల దేవుడు అబ్రహాముకి పిల్లలు పుట్టించగలరు. అది పెద్ద గొప్ప విషయం ఏం కాదు. అబ్రహాము పిల్లలైతే మీలో అబ్రహాము కలిగిన క్రియలు మీలో ఉండును. నిజంగా మీరు అబ్రహాము పిల్లలేనా? అబ్రహాము పిల్లలు కాదు, మీరు సర్ప సంతానమా, చెరుపు చేయు పిల్లలారా అని ఇలాంటి పదాలు వాడడం జరిగింది. మనం భూమి మీద దేవుని పిల్లలుగా బ్రతకాలి. దేవుని పిల్లలమని మనం గుర్తించబడాలి. దేవుని బిడ్డలుగా అంటే ఎవరు? ఆయన పోలికలోకి మనం మలచబడాలి. క్రీస్తు పోలికలోనికి, క్రీస్తు స్వారూప్యంలోనికి. మనం దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందాం. యేసుక్రీస్తు ప్రభు పంపిన ఆత్మను మనము పొంది ఉన్నాం. ఇప్పుడు ఈ దత్తపుత్రాత్మ మనం పొంది ఉన్నాం కనుక మనము అబ్బా తండ్రి అని మొర్రపెట్టుచున్నాం. అబ్బా తండ్రి అని మొర్రపెట్టుకునే అలాంటి స్వతంత్రత ప్రభు మనకిచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక ఆయన మన పక్షంగా ఉన్నాడు, మనకు సహాయం చేయు దేవుడై ఉన్నాడు. కనుక దేవుని మీద మనం ఆధారపడే వ్యక్తులుగా మనం ప్రతి దినము ముందుకు నడిపించబడతాం. 8వ వచనం చదువమ్మ. గలతీ 8వ వచనం. ఆ కాలమందే మీరు ఏం చేసేవారు? దేవుణ్ణి ఎరగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి. కానీ ఇప్పుడు మీరు చాలు ఒక్కసారి ఆగదాం ఇక్కడ. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి అన్నాడు. దేవుళ్ళు కాని వారికి ఏమైపోయి ఉన్నారు? గతకాలంలో వినాలి. గతకాలంలో ఏమైపోయి ఉన్నారు? గతకాలంలో దాసులై ఉన్నారు. ఆ కాలమందు అయితే మీరు దేవుణ్ణి ఎరిగిన వారుగా ఉన్నారు. దేవుడు ఎవరో తెలియదు గతంలో మనకి. భూలోకంలో దేవుళ్ళు లేని జనముగా బ్రతికే జాతులు, చాలా జాతులు ఉన్నాయి ఈ లోకంలో. పూర్వకాలంలో సుమారుగా ఒక 50-70 సంవత్సరాలు బ్యాక్కి వెళితే, 60-70-50 సంవత్సరాలు 30 సంవత్సరాలు బ్యాక్కి వెళ్తే చాలా జాతుల వారు దేవుళ్ళు లేని ప్రజలుగా బ్రతికారు భూమి మీద. తెలుసా విషయం మీకు? దేవుళ్ళు లేని ప్రజలుగా బ్రతికారు. నిరాశ నిస్పృహలో, చీకటి బ్రతుకులు, అజ్ఞానంలో, అమాయకత్వంతో భయంకరమైన చీకటి బ్రతుకులు బ్రతికిన ఎన్నో మన భారతదేశంలోనే ఉన్నాయి. అలాంటి ఎప్పుడు దేవుణ్ణి ఎరిగిన వారిగా, దేవుడు వారి జీవితంలో దేవుడు అంటే తెలియని వారికి ఈ మహాదేవుడు, మహిమ కలిగిన దేవుడు, మెసొపొతేమియాలో అబ్రహాముకి ప్రత్యక్షమైన దేవుడు ఈ రోజున మనకు దేవుడిగా దొరికాడు. గట్టిగా చప్పలు కొట్టి దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఆ మహిమ కలిగిన దేవుడు మనకి ఎలా దొరికాడు? ఇప్పుడు దేవుడిగా దొరికాడు. ఆయన్ని నాయనా, తండ్రి, అబ్బా అని పిలుచుకునే అధికారం ఇచ్చాడు దేవుడు మనకి. ఏమంటే మన దేవుడు ఎప్పుడు భక్త అని మనల్ని ఎప్పుడు పిల్లడప్పుడు అర్థమైందా? మన దేవుడు ఎప్పుడు నిన్ను భక్త, ఏమిరా నీ కోరిక నువ్వు అడుగు అని ఎప్పుడైనా అన్నాడు? నేను కుమారి, కుమారుడా. ఆమేన్. ఎంత మంచి దేవుడు అండి. ఒక వ్యభిచారంతో పట్టబడిన స్త్రీ ఉంటే ఆ స్త్రీని ఏమన్నాడు దేవుడు? యేసయ్యా, అమ్మా అని పిలిచాడు. ఆ మాటకి ఆమె హృదయం పగిలిపోయి ఇక జీవితం అంతా ఒక్క మాటగా మారిపోయింది. ఇంకేం మెసేజ్ ఇవ్వలేదు ఆమెకు, ఏ బాధలు ఆమెకి బోధించలేదు. అమ్మా, ఎవరు నిన్ను శిక్షించలేదా? నేనును నిన్ను శిక్షించును అన్నాడు. ఆ మాటకే మారిపోయి యేసయ్య పాదాల దగ్గర శిలువ వరకు కూడా ఇక వెంబడిస్తూనే ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక కుష్ఠరోగి ఆ యేసయ్య కొండ దిగి వస్తూ ఉంటుంటే ఎక్కెక్కి పడుతూ మూలెక్కడో ఉండి ఏడుస్తూ ఉన్నాడు. ఆడు ఏడుపిని, ఆడు మూలిగిని యేసయ్య ఆడి దగ్గరికి వెళ్ళాడు. యేసయ్య ఆడి దగ్గరికి వెళ్తే ఆయన అవసరత ఏంటి అడిగాడు. ప్రభువా,
నీకే గనక ఇష్టమైతే నీవు నన్ను శుద్ధినిగా చేయగలవు అన్నాడు. ఆమేన్, ఆమేన్ చెప్పండి. నీకే గనక, ఆ డైలాగ్ అర్థమైందా మీకు? నీకే గనక ఇష్టమైతే నీవు నన్ను శుద్ధినిగా చేయగలవు. ప్రభువా నన్ను ఎలాగోలా శుద్ధి చేయతండి అని ప్రార్థన చేయలేదు, అడగలేదు. నీకే గనక ఇష్టమైతే అన్నాడు. అంటే సమాజంలో వెలువేయబడుతున్న వ్యక్తి మాట. కుష్ఠరోగిని ఆనాడు సమాజంలో రానిచ్చేవారు కాదు. ఎక్కడో ఊరు బయట వారికి ఏదో కొంచెం ఆశ్రయ స్థలాలు ఉంటే అక్కడే బ్రతకాలి, అక్కడే తినాలి, అక్కడే ఉండాలి, అక్కడే చావాలి. వారికి ఎవరు సాంగత్యం చేయడం కానీ, సమాజంలోనికి రావడం కానీ, వారితో మంచి చెడ్ల సంభాషణ కానీ ఇలాంటివి ఏముండవు పూర్వదినాల్లో. అందుకని మదర్ తెరీసా మన భారతదేశం వచ్చి కుష్ఠరోగులకు పరిచయం చేసిందండి. ఆమె కుష్ఠరోగులకి పరిచయం చేసింది. ఆ గాయాలు చేయబెట్టి కడిగి, ఏమండి, ఎవ్వరూ అంటుకోకుండా, ఎవ్వరూ ముట్టుకోకుండా విలువైబడి ఉంటే వారితో స్నేహం చేసి, వారితో ప్రేమగా మాట్లాడి, అంగహీనులుగాను, వస్త్రహీనులుగాను, దిగంబరులుగాను, భయంకరమైన దురవస్థలో ఉన్న వారిని చేరదీసి ఆమె ముద్దలు కలిపి, తినలేని స్థితిలో ఉన్నవారికి కూడా ముద్దలు కలిపి పెట్టి తినిపించేది. నిజమైన ప్రభు ప్రేమ ఆమె చూపించింది. దేవునికి స్తోత్రం కలగాక. దీన్ని ఈరోజు ప్రవీణ్ ప్రగడాల గారు చెప్పారు కదా, మతం మనుషుని చంపుద్దంటండి, మానవత్వం మనిషిని బ్రతికిస్తుంది. మాధవ సేవే అంటే మానవ సేవే మాధవ సేవ. ఏమండి, ఆ సేవలోనే దేవుని ఆశీర్వాదాలు ఉంటాయి. అది ఎవరికి ఉంటుందా మనసు? నిజంగా దేవుణ్ణి కలిగి ఉన్నవారికి మాత్రమే ఆ మనసు ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుళ్ళు కాని వారికి గతంలో ఎలాగున్నా మీరు పూర్వమందు చూస్తే ఆ మాట చాలా ఉన్నతమైన మాటలా కనపడింది. ఏమంటే 8వ వచనంలో ఉంది, ఆ కాలమందు అయితే మీరు దేవుణ్ణి ఎరిగిన వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటుంది. దేవుళ్ళు కాని వారిని దేవుళ్ళుగా చేసుకుని దాసులుగా బ్రతికిన వారు ఎందరో చరిత్రలు మనం చూస్తూ ఉన్నాం. దాసులై ఉన్నారు. దేవుళ్ళు కాని వారికి మీరు ఎలాగున్నారు? దాసులుగా బ్రతికారు. ఆ కాలమందు, ఎప్పుడు ప్రభువులోనికి రాకముందు పూర్వపు దినాల్లో నిజముగా ఎలాగున్నారు? వాళ్ళు దేవుణ్ణి ఎరిగిన వారుగా ఉన్నారు. దేవుడంటే తెలియదు, దేవుళ్ళని ప్రజలుగా బ్రతికారు. దేవుళ్ళు కాని వారికి ఏమై ఉన్నారంటండి? దాసులై ఉన్నారు, బానిసలైపోయి ఉన్నారు, బంధకాల్లో ఉన్నారు, బందీగానంలో ఉన్నారు, భయంకరమైన చిత్రహింసల్లో ఉన్నారు, దాసులుగా ఉన్నారు. దేవుని కాని వారికి దాస్యపు బ్రతుకులు బ్రతుకుతున్నారు. గలతీ ప్రాంతాలతో పౌలు గారు చెబుతున్న మాటలు. దేవుళ్ళు కాని వారికి దాసులై భయంకరమైన నీచమైన చిత్రహింసలు చేయబడుతున్న ప్రజలుగా బ్రతుకుతున్న ఆ గలతీ ప్రజలతో పౌలు గారు చెబుతున్న మాట, ఆ కాలమందు మీరు దేవుణ్ణి ఎరిగిన వారుగా ఉన్నారు, నిజముగా దేవుళ్ళు కాని వారికి దాసులు ఉన్నారు. కానీ ఇప్పుడు మీరు దేవుణ్ణి ఎరిగిన వారును, మరీ విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు గనుక దేవునికి మహిమ కలుగునుగాక. ఆ కాలమంది అయితే దేవుళ్ళు లేని వారు, దేవుళ్ళు కాని వారికి దాసులుగా బ్రతికారు. ఇప్పుడైతే ఎలాగున్నారు? మీరు దేవుణ్ణి ఎరిగిన వారును, మరీ విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారు. ఈ పదం పలకాలి. దేవుని చేత మనము, ఒక మాట, మనకి దేవుడు తెలియడం పెద్ద విశేషం కాదు, దేవుడికి మనము తెలియాలి. ఆమేన్. మనకి సీఎం తెలవడం పెద్ద విశేషమేం కాదు, ఆయన పేరు మనం తెలుసుకోవడం పెద్ద విశేషమేం కాదు. ఆయన నీ పేరుతో నరిదిపురంలో ఉన్న మా సహోదరి అని నేను పిలిచిననుకో, ఏమని అంత బాబోయ్ నన్ను సీఎం గారు పిలిచారని ఎంతలాగా ఉబ్బిపోతావా కదా? అవునే కదా? ఇంకా మన ఇదిలో ఎవరైనా మనతో మాట్లాడగలరా? ఇంకా మన ఊళ్ళో మాట్లాడగలరా?
ఏమంటే ఎందుకంటే సీఎం గారి చేత మనము ఎరగబడిన వారము. ఎవరి మనుషులు తెలుసురా నేను? ఆయన మనిషిని. ఎవరు ఫాలోవర్ని? ఒక ఆయన అన్నాడు, నేను పలానా ఎంపీ ఫాలోవర్ అని ఫోన్ చేశాడు ఒక వ్యక్తికి. ఎంపీ గారు ఫాలోవర్ అయితే ఎవరికి మామూలు రెస్పెక్ట్ కాదు. బాబాయ్ ఆయన ఫాలోవర్ మీరు, బాబాయ్ అయితే ఖచ్చితంగా ఏం చేయాలి, ఆయనకి గౌరవం. దేవుణ్ణి మనం ఎరగడం అది పెద్ద విశేషం. దేవుడు మనల్ని ఎరగడం అది విశేషం. స్తోత్రం కలిగాక. హల్లెలూయా. నీకు దేవుడు తెలుసా? తెలుసు. ఎలా తెలుసు దేవుడు? లేఖనాల ద్వారా మనం ఎరిగాం దేవుణ్ణి. లేఖనాలు, ప్రతిదీ లేఖనాల ఆధారమే మనకి. నాకు దేవుడు అతను వచ్చేసి కనపడిపోయి ఎక్కడికో తీసిపోయాడు అని చెప్తారు చాలామంది. దేవుడు ఎలా కనపడతాడు మనకి? మన అనుభవాలు కొన్ని మార్లు కలవచ్చు, అది తప్పేం కాదు. లేఖనాల ద్వారా మనం దేవుని గుర్తించాలి. ఆమేన్. చరిత్రకు ఆధారమైన రుజువులు చూపించాలి. లేఖనాల్లో కూడా చరిత్ర ఉండాలి. అందులో ఏదో మేము లక్షల సంవత్సరాల తర్వాత లేకపోతే ఇలాగ ఉంది, మా గ్రంథం అలాగ ఉంది, ఇదే చెప్తే ప్రతిదానికి ఏముండాలి? చరిత్రలో ఆధారం ఉండాలి. బైబిల్ గ్రంథంలో ఏ ప్రాంతమైనా చూడండి, అక్షరాల ఈనాటి వరకు కూడా అలా లిఖితమై ఉన్నాయి. ఆది కాండం నుంచి ఉన్న ప్రాంతాలు, ప్రకటన గ్రంథం వరకు ఈ ప్రాంతం లేదు అనడానికి లేదు. అన్ని రుజువులతో కూడిన గ్రంథం ఇది. స్తోత్రం కలిగాక. ఈ గ్రంథాన్ని తప్పుపడతారని ఎంతోమంది ఈనాటి వరకు పరిశోధకులు లేస్తున్నారు, వస్తున్నారు. అనేక రకమైన ఇందులో బూతులు ఉన్నాయని, తప్పులు ఉన్నాయని శతవిధాలుగా ప్రయత్నం చేస్తున్నారు. ఏది కూడా ఆరోపణ లేని ప్రశ్నలు మాట. ఆరోపణ లేని ప్రశ్న, ప్రతిదీ కూడా ప్రతిదానికి ఏముండదు, ఇంకా ఆరోపణలు ఉండవు. రుజువులు ఏం కనపడవు. ఏమైనా చూపిస్తామంటే దాంట్లో ఏం చూపించు. అది అర్థం కాని మనస్తత్వంతో, మిడిమిడి జ్ఞానంతో, ఇంకా బాల్య వయసులో ఉన్నట్లుగానే కొంతమంది మాటలు చూస్తుంటే మనకు కనపడుతుంది. కనుక మరీ విశేషముగా ఇప్పుడైతే ఎవరిని ఎరిగిన వారు? మీరు దేవుని ఎరిగిన వారు అయ్యండి. మరీ విశేషముగా దేవుని చేత ఎలా చూడాలి? మరీ విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారము. దేవుని చేత మనం గుర్తించబడిన వారంగా మార్చబడుదుముగాక. దేవుని చేత ఎలా చూడండి బాబు, దేవుని చేత మనము ఎరగబడిన వారుగా మార్చబడుదుముగాక. దేవుని చేత ఎరగబడాలి మనం, దేవుని చేత గుర్తించబడాలి మనం. దేవుని యొక్క ఔన్నత్యంలో మనం ఉండాలి, దేవుని ప్రొటెక్షన్లో మనం ఉండాలి, దేవుని యొక్క రెక్కల కింద మనం ఉండాలి. ఆయన రెక్కలతో నిత్యం మనల్ని కప్పుతూ ఉంటాడంట. అందుకని ఆయన రెక్కల కింద మనం ఏం చేయాలంటే ఆశ్రయం తీసుకోవాలి. ఎక్కడికి వెళ్ళి మనం నెమ్మది పొందుకుందాం, ఎక్కడికి వెళ్ళి ఏదో సాధిద్దాం అనుకుంటాం. దేవునికి దూరంగా ఉండి మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా అవన్నీ కూడా విఫలమవుతాయి. మొదటి స్థానం నీ కుటుంబంలో కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, ఫ్యామిలీ పరంగా కావచ్చు, మనం ఎక్కడైనా కావచ్చు, మొదటి స్థానము దేవునికి మాత్రమే మనం ఇవ్వాలి. మొదటగా దేవునికి మనం ఇవ్వగలగాలి. దేవుని మనం ముందు పెట్టుకుని మన పనిలో మనం నడిపించి, మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారు గనక బలహీనమైనయు నిష్ప్రయోజనమైనవైన ఆ మూల పాఠాల తట్టు మరలా తిరగనేలా మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా. చాలా స్పష్టంగా ప్రశ్న మార్కు, ఆ రెండు కూడా ప్రశ్న మార్కులే. నిష్ప్రయోజనమైనవినైనా మూల పాఠాల తట్టు మరలా తిరగనేలా అన్నాడు. నిష్ప్రయోజనమైన మూల పాఠాలు ఏ పాఠాలు అంటాయి? హలో, ఏ పాఠాలు అయ్యి? ఎలాంటివయ్యి? ప్రయోజనమైనవా, నిష్ప్రయోజనమైనవా? నిష్ప్రయోజనం అంటే ప్రయోజనము కానివి, పనికి రానివి. నా దగ్గర ఎలాంటి మైక్ ఉందో తెలుసా? ఉంటే ఏంటి, అది పనిచేస్తుందా? పని చేయనప్పుడు అది ప్రయోజనమా? మా ఇంట్లో ఎన్ని వస్తువులు ఉన్నాయో తెలుసా? ఎంత పనిచేస్తాయి? పనిచేసి ఉన్నాయా? హలో, పనిచేసి ఉన్నాయా? మా ఇంటికాడ ఎంత బొబ్బ చెట్టు ఉందో తెలుసా? కాయలు కాస్తుంది.
ఎంత కొబ్బరి చెట్టు ఉంటుందో చెప్పేమంది, బయటకడ ఎంత కొబ్బరి చెట్టు ఉందో తెలుసా? కాయలు కాస్తుంది. ప్రయోజనం లేనివి, ప్రయోజనం లేనివి, ప్రయోజనం లేనివి, ప్రయోజనం లేనివి, నిష్ప్రయోజనమైన మూల పాఠాల తట్టు మరలా మీరు మునుపు ఏటిని విడిచిపెట్టి వచ్చారు? ఆ నిష్ప్రయోజనమైన ఆ మూల పాఠాలు విడిచిపెట్టి వచ్చారు. గలతీ ప్రజలతో మాట్లాడుతున్న మాటలవి. నిష్ప్రయోజనమైన ఆ మూల పాఠాలు, నిష్ప్రయోజనమైన పాఠాలు, నిష్ప్రయోజనమైన పనులు, నిష్ప్రయోజనమైన క్రియలు, నిష్ప్రయోజనమైన వస్తువులు, నిష్ప్రయోజనమైన నమ్మకాలన్నీ విడిచిపెట్టి ప్రభులోకి వచ్చారు. ప్రభులోకి వచ్చారు. ప్రభులోకి వచ్చి మరలా ఏం చేస్తారు? ఇప్పుడు మరలా వెనక్కి మరలా వాటిని ఏమన్నాడు? ఆ మూల పాఠాల తట్టు మరలా తిరగనేలా. మూల పాఠాల తట్టు మరలా ఏ మూల పాఠాలు? మనం పూర్వందు విడిచిపెట్టి వచ్చిన మూల పాఠాలు, మూల కార్యక్రమాలు, ఆ మూలాచారాలు అవన్నీ. అప్పుడైతే దేవుడు లేదు, మనకి దేవుడు ఎవరో తెలియదు, ఏది సత్యమో ఏది అసత్యమో తెలియదు. గనుక ఆ అజ్ఞాన కాలంలో మనం అలా నడిచాం. ఇప్పుడు దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత దేవుడిని ఎరిగి కూడా దేవుడు మన జీవితంలో ఏం చేయగలడో అన్ని సత్యాలు తెలుసుకుని కూడా ఇంకా ఎలాంటి పాఠాలంట? ఆ మూల పాఠాలు. గలతీ సంఘస్థులు అలాగే తయారయ్యారు, గలతీ ప్రజలు అలాగే తయారయ్యారు. మొదట ఆత్మానుసారంగా ప్రారంభించి తర్వాత ఏమైపోయారు? వీళ్ళు శరీరానుసారులుగా మారిపోయారని చెప్తున్నాడు. మొదట ఆత్మానుసారంగానే ప్రారంభించారు జీవితం, కానీ తర్వాత ఆ శరీరానుసారులు అయిపోయారు. ఇప్పుడు ఆ మూల పాఠాలు విడిచిపెట్టారు. ఇప్పుడు మరలా ఏ యొక్క ఆచారాలు తెచ్చుకుంటు? ధర్మశాస్త్ర సంబంధమైన ఆచారాలు తెచ్చుకుంటున్నాడు. అందుకనే 10వ వచనంలో చెప్తున్నాడు కదా, మీరు దినములను, మాసములను, సంవత్సరములను, ఉత్సవ కాలములను ఆచరించుచున్నారు. ఆ మూల పాఠాలు ప్రభులోకి వచ్చి కూడా చాలామంది ఉన్నాయి ఇలాంటి. ప్రభులోకి వచ్చి కూడా, ప్రభులో ఉండి కూడా అలాగంటే కోపం వస్తుంది మీకు. ప్రభులో ఉండి కూడా ఏం పనులు అన్నామని అనుకోండి, ఏమొస్తుంది? మనకి కోపం వస్తుంది. ప్రభులోకి వచ్చిన తర్వాత మూల పాఠాల తట్టు మనం తిరగకూడదు. ఆ ఆచారాలు ఈరోజు మంచిదో కాదో చూడండి. ఆటి బుద్ధిబల మాటలు మాట్లాడకూడదు, తెలుసా? ఏ మాటలు ఈరోజు మంచిదో కాదా చూడండి. ఈరోజు అమావాస్య కాదండి. ఏమంటే ఈరోజు ఈ అమావాస్య అంటే చచ్చిపోతావా? అలాగుందా వాక్యాలని? ఈరోజు అమావాస్య అంటే కాదండి, ఈరోజు మంచిది కాదు కదంట. అవునా? ఒక్క దినం గురించి చెప్పాడు, గుడ్ ఫ్రైడే. ఆమె ఏ ఫ్రైడే? శుభ శుక్రవారం. ప్రపంచానికి ఆశీర్వాదకరమైన ఫ్రైడే. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు కలుగజేసింది ప్రతిదీ కూడా మంచిది 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 అని ప్రభు చెప్పాడు కదా. మరి నువ్వేమంటున్నావు? మంగళవారం మంచిది కాదని, శుక్రవారం మంచిది కాదని, అమావాస్య రోజున మంచిది కాదని, చనిపోయినప్పుడు రోజులు చూసుకుని బయలుదేరే కార్యక్రమాలు, గొల్లుమని ఆళ్ళు ఏడుస్తుంటుంటే పలకించడానికి వెళ్ళక మనం సిస్టింగాలు ఇవన్నీ చూసుకుంటుంటాం. రోదనలో వేదనలో కుటుంబానికి పలకరించడానికి రోజు అవసరమా నీకు? హలో, అయ్యే మరి మనకు లేదు కానీ అంటాం, కానీ మనకు కూడా చాలా ఉంది. మాట్లాడితే మనకు లేదు కానీ అతలకు ఉంటుంది, కానీ అసలైంది మనకే ఉంటుంది. చాలామంది తెప్పించుకునే తెలివితేటలు కలిగిన ఉపాయాలు ఇవి.
ఆ? ఎక్కడికి వెళ్తున్నావు మరలా? ఎక్కడికి వెళ్తున్నావు? మరలా మూల పాఠాల వైపుకి వెళ్తా ఉన్నావు. విడిచిపెట్టిన వాటికి ఇల్లు కట్టి చూడు ఎన్ని ఆచారాలు.